దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఈ కాముకున్నారు. ఆరాధన చేసేటప్పుడు కొంతమంది చప్పట్లు కూడా కొడతల్లా, కాముగా నిలబడి ఇలా చూస్తూ ఉంటారు. దేవుని స్తుతించాలి చప్పట్లు కొట్టి, కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాలి. అదే నిజమైనటువంటి ఆరాధన. మంచిది. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దేవుని మన పాటల ద్వారా మహింపరిచాము. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా దృష్టి నా వైపే ఉండాలి, ఇంకెటువైపు ఉండకూడదు. మీ ఆలోచనలన్నీ నా మీద కేంద్రీకరించాలి. ఎందుకు అంటే దేవుడు దైవజనుని నిలబెట్టి మాట్లాడతాడు. దేవుడు పలు విధాలుగా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుని చేత మాట్లాడతాడు. తన మెల్లని స్వరం చేత ప్రతిదినము ప్రతి వ్యక్తితో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆసక్తితో ఉన్నట్లయితే, నీలో ఆసక్తి లేకపోతే, ఆశ లేకపోతే దేవుడు ఏం చేయడు. ఆసక్తి కలిగినటువంటి వారితోనే దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఆసక్తి కలిగి ఉన్నావా? ఆసక్తి కలిగి ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 37వ కీర్తన ధ్యానించుకుందాం. 37వ కీర్తనలు 37వ కీర్తన 3, 4, 5 వచనాలని ధ్యానించుకుందాం. 3, 4, 5 వచనాలు జాగ్రత్తగా బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి అలా ఉన్నదో లేదో చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కటి వాగ్దానాలు కదా, చక్కటి వాగ్దానంతో కూడినటువంటి మాటలు. ఈ 3 వచనాల్లో 3 మాటలను తీసి ఆ 3 మాటలకి సారాంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటిది నమ్మిక ఉంచుము, రెండవది సంతోషించుము, మూడోది అప్పగించుము. చెప్దాము మనం ఒకసారి. నమ్మిక ఉంచుము. అందరూ చెప్పాలి, చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ. నమ్మిక ఉంచుము, సంతోషించుము, అప్పగించుము. ఈ మూడిటిని మీకు చక్కగా అవకాశాన్ని బట్టి సమయానికి అనుకూలంగా కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ప్రభువునందు నమ్మిక ఉంచాలి, యెహోవాను బట్టి మనము సంతోషించాలి, ఆయనకి మన జీవితాలని అప్పగించాలి. ఈ మూడిటిని కదా, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. జాగ్రత్తగా మనం ఈ కీర్తనని పరిశీలించినట్లయితే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి కీర్తనగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనటువంటి కీర్తన అని చెప్తున్నానంటే, దావీదు ఒకానొక సందర్భంలోకి వెళ్ళినప్పుడు, ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి, తన చుట్టూ ఉన్నటువంటి చెడ్డవారిని చూసి తెగ డెవలప్ అయిపోతారని చెప్పేసి వ్యసనపడ్డాడంట. ఏం పడ్డాడు? వ్యసనపడ్డాడు. తన చుట్టూ ఉన్న చెడ్డవారందరిని చూసినప్పుడు వాళ్ళు విపరీతంగా డెవలప్ అయిపోతూ ఉన్నారు. దేవుని భయం వాళ్ళకి లేదు, వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళలో ప్రార్థన లేదు. అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎవ్వరు కూడా ధ్యానించలేనప్పటికీ కూడా వాళ్ళు విపరీతంగా డెవలప్ అయిపోతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు అని దావీదుకు మాత్రమే కాదు, ఆసాపుకి, అలాగే కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఆ రోజుల్లో వచ్చినటువంటి మాట ఏంటంటే వ్యసనపడ్డారు వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసినప్పుడు. అరే, ఎంత ప్రార్థన చేస్తున్నామే,
ఎంత భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నామే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామే, అన్నీ వదిలేసి ప్రభువుని పట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని అనుసరిస్తానున్నామే. అయినప్పటికీ మన జీవితాల్లో ఎందుకు ఈ కష్టాలు? అయినా ఎందుకు మన జీవితాల్లో మేలు జరగట్లేదు? ప్రతిరోజు జీవితాన్ని కొనసాగించడానికి ఆ రోజు ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకు మేము దేవుని దగ్గరికి రావాలా? ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలండి? మాకు ఏం జరుగుతుంది? మా చుట్టూ ఉన్నటువంటి వారు చూడండి, ప్రభు అంటే భయం లేదు, ఆరాధించరు, భక్తి లేదు, ప్రార్థన లేవు. అయినప్పటికీ కూడా దేవుడు లేడు అన్నటువంటి వారందరూ కూడా మా చుట్టూ డెవలప్ అయిపోతుంటే మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అని చాలామంది జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మనకు మాత్రమే కాదు కానీ ఈ రోజుల్లో క్రీస్తు పూర్వము 1000 సంవత్సరంలో దావీదుకి వచ్చింది, ఆసాపు అనేటువంటి దైవజనుడికి కూడా ఇదే ఆలోచన, వ్యసనపడ్డారు. అందుకే నా కీర్తన ప్రారంభం నుంచి ఉంటుంది, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకూడదు, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు ఏమన్నది మత్సరపడకూడదు అని ఎన్ని రాసిన తర్వాత దావీదు చెప్తున్నటువంటి మాట, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడుతూ ఉంటాం. మనందరం కూడా వ్యసన పడుతూ ఉంటాం. దావీదు పడ్డాడు. ఇదే 37వ కీర్తన తిరగేస్తే 73వ కీర్తన అయింది. 73వ కీర్తన కూడా సేమ్ టు సేమ్ ఏ మాటలు ఉంటాయి, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకూడదని. ఆ కీర్తన ఎవరు రాశారు? 73వ కీర్తన అంటే దైవజనుడు అయినటువంటి ఆసాపు రాశాడు. 37వ కీర్తన అంటే దావీదు రాశాడు. దావీదు ఏదైతే అనుకుంటున్నాడో, తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే ఆలోచనలు ఆసాపు కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి 71వ కీర్తన కూడా అదే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి 73వ కీర్తన. అది నేను చెప్పడానికి సమయం సరిపోదు. రెండు ఒకటిలాగానే ఉంటుంది, వీళ్ళ ఆలోచనలు ఒకటే. చూడండి, ఈ రోజున చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దైవభక్తి లేకుండా కానీ, వాళ్ళలో ప్రార్థన ఏమి ఉండదు, ప్రార్థనలు చేయరు, దేవుని సన్నిధికి రారు. దేవుడు అంటేనే పడినటువంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా డెవలప్ అయిపో ఉంటారు. డబ్బుల మీద డబ్బు సంపాదిస్తూ ఉంటారు, ఇల్లు మీద ఇల్లు కడతా ఉంటారు. ఏంటిది మాకు లేనివి అన్నట్టుగా చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం, ఒక్కో సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. అయితే కీర్తనకారుడు కూడా అనుకున్నాడు. కానీ చివరికి వచ్చేప్పటికీ మనం గుర్తించాల్సింది ఏంటి తెలుసా? నిజమైనటువంటి విశ్వాసం గుర్తించాల్సింది, ప్రభువును నమ్ముకున్నటువంటి మనమేంటి అని గుర్తించగలిగితే, మన స్థాయి ఏంటి, ప్రభువుని గట్టిగా పట్టుకున్నటువంటి మన స్థాయి ఏంటి, ఆయనలో ఎదుగుతున్నటువంటి వారి యొక్క ఉద్దేశాల గురించి మనం గనక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రారంభంలో కొంచెం ఆ విధంగానే ఉన్నప్పటికీ కూడా రాను రాను ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు, అదే కీర్తనకారుడు కింద రాస్తూ ఉంటాడు, నీతిమంతులైనటువంటి వాళ్ళు, ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు, ప్రభువు త్రోవను అనుసరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారని ఆ చివరిలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుడు ఆయనకున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ప్రారంభం నుంచి రాసుకుంటూ వచ్చాడు. అవును, చాలామందిలో చింత ఉంటుంది. అందుకని ఈ కీర్తనకి మనం కనుక ఒక పేరు పెట్టాల్సి వస్తే, ఈ 37వ కీర్తన కనుక ఒక పేరు పెట్టాలి అనుకుంటే ఏం పెట్టవచ్చు అంటే, చింతను జయించటం ఎలా? ప్రశ్నతో ప్రారంభించుకుందాం. ఈ కీర్తన ఉద్దేశం అదే, ప్రశ్న. చింతను జయించుట ఎలా? చింతను జయించాలంటే మనకు కావలసినటువంటి జ్ఞానం ఏ విధంగా దొరికిద్ది అన్న ప్రశ్నతో మనం ప్రారంభించినట్లయితే చాలా విషయాలు ఇందులో దేవుడు పొందుపరిచాడు. చింత ప్రపంచంలో ఈ రోజున చాలామందిని వేధిస్తున్నటువంటిది ఏంటో తెలుసా? చింత, వరి. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది, కృంగుదలలోకి తీసుకెళ్ళిపోతుంది మానవుడిని. చింత, ఏదో ఒక చింత. ఈ డిప్రెషన్ వల్ల చింతలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏదో గలిబిడి, చెప్పుకోలేనటువంటి ఆ విషయాలతో, సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. డిప్రెషన్, చింత. కొంతమందిలో మనం చూస్తే వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఏంటో తెలుసా? మాకు లేనిది వాళ్ళకు ఉందని బాధ. ఇదొక బాధ వాళ్ళకి, విపరీతంగా వాళ్ళని నలిపేస్తూ ఉంటుంది.
ఉంటే మాకు ఉండాలి, వాళ్ళకు లేకపోతే వాళ్ళకి ఉండకూడదు, మాకు ఉండకూడదు. కానీ మాకు లేకుండా వాళ్ళకి ఉండకూడదు. ఇదొక బాధ కదా. ఏదో ఒక చింత ఈ రోజున చాలామందిని గలిబిడిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. దేవుణ్ణి నమ్మాల్సినటువంటి మనము దేవుని పట్ల నమ్మకాన్ని పక్కన పెడతాం వల్ల మన జీవితాల్లో ఏం ఏలుబడి చేస్తూ ఉందంటే చింతే ఏలుబడి చేస్తూ ఉంది. బహుశా ఈ దినాన ఏ చింత అయితే, ఏ బాధతో అయితే నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ఒక కార్యము జరగాలని, దేవుని పట్ల ఒక కార్యము నీలో జరగాలని, కొంతమంది యవనస్తులు కూర్చున్నారు. మా చదువులన్నీ ఈ సంవత్సరం ఒడ్డెక్కాలండి, ఈ చదువులు కంప్లీట్ చేయాలా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి కూర్చున్నావేమో. చదువులన్నీ అయిపోయినాయండి, చదువు అయిపోయింది, ఒక ఉద్యోగం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, చక్కటి ఉద్యోగం నాకు కావాలని ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి బిడ్డలు, వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉండొచ్చు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ కోసం చూస్తున్నటువంటి బిడ్డలు, ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నానండి, నాకు ప్రమోషన్ కావాలన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. చదువులు అయిపోయినాయి, ఉద్యోగం వచ్చేసింది, ఎప్పుడో ఏం కావాలా, యవనస్తులకి ఏం కావాలా, వివాహాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మంచి భాగస్వామి నాకు కావాలండి, తప్పులేదు, ప్రార్థన చేయటంలో తప్పులేదు. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయటంలో తప్పులేదు. యవనస్తులు వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, మంచి విశ్వాసం నాకు దొరకాలండి, అందుకని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. తమ బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఎదురు చూస్తూ మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, భౌతిక సంబంధమైన అన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అన్నీ తిరిగానండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాను, నా జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, అన్నీ తిరగాల్సిన చోటంతా తిరిగాను, కానీ ఎక్కడ దొరకలేదు. ప్రభు సన్నిధులకు వస్తే నాకు శాంతి దొరికిద్దని, సమాధానం దొరికిద్దని వచ్చానండి అయ్యారు అన్నటువంటి వాళ్ళు ఉండొచ్చేమో. నీ అవసరం ఏదైనప్పటికీ కూడా, అది భౌతిక సంబంధమైనటువంటి అవసరత అవ్వచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి అవసరత ఏదైనా కావచ్చు, కానీ వీటి నుండి నువ్వు పొందుకోవాలంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుడిచ్చేటువంటి గొప్ప కార్యమును పొందాలని నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావు, మంచిదే. అయితే నీకు ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించాలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పాస్టర్ గారు కానీ ఎవరైనా పెద్దలు కానీ ఎవరైనా అడిగితే, ఇంకెన్నాళ్ళండి ఈ సమస్యలు, ఇంకెన్ని సంవత్సరాలు నేను నా జీవితం మీద పోరాడాలి, ఒక రోగం తగ్గాలని ఈ రోగం మీద ఎన్ని సంవత్సరాలు నేను పోరాడుతూ ఉన్నాను, ఇంకెన్నాళ్ళు ఈ సమస్య నుంచి నేను ఎదాలా, ఎప్పుడు పోతుంది ఈ సమస్య, ఇంకెన్నాళ్ళు నా భార్యతో పడాలండి పాస్టర్ గారు, ఇంకెన్నాళ్ళు నా భర్తతో నేను భరించాలండి, ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి భరిస్తూనే ఉన్నాను, ఇంకెన్నాళ్ళు ఈ పోరాటం, నా జీవితాన్ని ఏదలేకపోతున్నాను, ఈ సమస్య నుంచి నేను ఒడ్డెక్కలేకపోతూ ఉన్నాను అని చాలామంది కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితంలో ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలంటే దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో దైవజనుడు రాస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కార్యం కోసం నువ్వు చూస్తున్నట్లయితే, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము నీకు చేయాలంటే, నీ హృదయ వాంఛను ఆయన తీర్చాలంటే, నీకు సహాయకుడుగా సహాయకర్తగా దేవుడు నీ పట్ల ఉండాలంటే నువ్వు చేయాల్సింది 3 ఉన్నాయి. అవేంటో తెలుసా? ఫస్ట్ది నమ్మకం ఉంచాలి, రెండోది సంతోషించాలి, ఎవరిని బట్టి సంతోషించాలంటే దేవుని బట్టి సంతోషించాలి, మూడోది మన జీవితాలను ఆయనకి అప్పగించాలా. ఈ 3 నువ్వు చేసినట్లయితే దేవుడు
నీ పట్ల ఆయన కార్యాన్ని చేయటానికి ఇష్టపడండి. ఇక నేను ఒక మాట చెప్తాను, మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మాలి. చాలామందిలో నమ్మకం ఉంటల్లా. నమ్ముతున్నావా? ప్రభువు నమ్ముతున్నావా? నమ్మకం ఉందా? లేదంటే అపనమ్మకంతోనే వచ్చి కూర్చుంటున్నావా? చాలామంది నమ్మాలో లేదో అని ఆలోచనలు ఉంటున్నారు. కొంతమంది ఆచారపరంగా ఆదివారం వచ్చింది కాబట్టి దేవుని సన్నిధులు కాసేపు కూర్చొని వచ్చేద్దాం అని అలవాటు పరంగా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే, నమ్మకం లేకుండా నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడలేవు. నమ్మాలి. ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. నమ్ముతున్నావా? ఏం నమ్ముతున్నావు? ప్రభును నమ్మమ్మా. జీవం గల దేవుని నమ్ము, జీవాధిపత్యం నమ్ము. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు బలి అయ్యాడు. ఆ ప్రభువు నమ్ముకోమంటే చాలామంది చెప్పేటువంటి సమాధానం తెలుసా? ఎవరు నమ్మాలండి? ఎందుకండి? ఆయన మా దేవుడు కాదు కదా, మేమెందుకు నమ్మాలి ఆయన్ని? ఆయన పరాయి దేశస్తుడు కదా, పరాయి దేవుడు కదా. అమెరికా దేశానికి సంబంధించినటువంటి దేవుడు, లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి దేవుడు, ఈ దేశానికి సంబంధించినటువంటి దేవుడు, పాలస్తీనాకు సంబంధించినటువంటి దేవుడు, లేదంటే యెరూషలేముకు సంబంధించినటువంటి యెరూషలేములకు సంబంధించినటువంటి ఆ దేశపు దేవుడు మనకి దేవుడు ఎందుకు అవుతాడు? నేను ఎందుకు నమ్మాలి అని చాలామంది దేవునికి బౌండరీలు వేసేస్తూ ఉన్నారు. ఆ దేవుడు అక్కడే, ఈ దేవుడు ఇక్కడే, ఆ దేవుడు ఇక్కడ పనికిరాడు, ఆ దేశానికే సరిపోతాడు, ఈ దేశంలో ఉన్నటువంటి దేవుడు ఈ దేశానికే అని దేవుడికి చాలామంది బౌండరీలు వేసేస్తూ ఉన్నారు. దేశానికి మధ్యలో సరిహద్దులు వేసినట్లుగా, సరిహద్దులు నిర్మించినట్లుగా దేవుడికి బౌండరీస్ వేస్తూ ఉన్నారు, దేవుడికి సరిహద్దులు వేస్తూ ఉన్నారు. దేవునికి సరిహద్దులు వేయటానికి అసలు నువ్వెవరో? దేవునికి సరిహద్దులు వేయగలమా? దేవుడు ఒక దేశానికి సంబంధించినటువంటి దేవుడుగా ఉంటాడా? దేవుడు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, లేదంటే ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన. భారతదేశానికి సంబంధించినటువంటి దేవుడు భారతదేశానికే సంబంధించి ఉండాలి. అమెరికాలో ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి దేవుడు అక్కడ దేవుడు ఇక్కడ పనికిరాడు అంటున్నావు. చూసావా? నీ మూర్ఖత్వానికి, లేదంటే బుద్ధిహీనతకి, ఆధ్యాత్మికమైన బుద్ధిహీనతకి పరాకాష్ట అని చెప్తాను నేను దాన్ని. ఆ మాటలో ఆలోచన చేస్తున్నావా? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు ఒక్కడే. సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎందరితోనైనా ఉండగలడు. ఆయన ఒకేసారి ఉండగలడం. ఈ రోజున ఈ సమయంలో నేను ఇక్కడే ఈ సన్నిధిలో నిలబడి నేను ప్రసంగిస్తా ఉన్నాను. ఈ క్షణం నేను ఇక్కడ మాత్రమే ఉండగలను, మరి ఎక్కడ ఉండలేను నేను ఇంకా. అంతే కదా? ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నానంటే నేను ఇక్కడ వరకే ఉంటా, ఇంకెక్కడ ఉండగలనా? ఇంకెవరైనా చెప్తారా? ఇక గోపాల్ పాస్టర్ గారు ఇంకెక్కడ ఉన్నారండి అని చెప్పగలరా? నమ్ముతారా? నమ్మరు. నేను ఇక్కడే ఉండగలను, ఇక ఎక్కడ ఉండలేను. కానీ దేవుడు అలాంటోడా? ఈ ఆదివారం కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయండి. కొన్ని లక్షల సంఘాలు మనం కూడుకున్నట్లే దేవుని మందిరంలో కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. మరి అన్ని చోట్ల దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. ఆయన దేవుని మహిమపరుస్తున్నటువంటి నిజమైనటువంటి ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో, దేవునికి ఎక్కడైతే స్థానం ఉందో, దేవుని వాక్యానికి ఎక్కడైతే విలువ ఉందో, వాక్యపు ఓటలు ఎక్కడి నుండి వస్తాయో, ఉద్యమం ఎక్కడి నుండి వస్తాయో, జీవం కలిగినటువంటి ప్రతి సంఘంలో దేవుడు ఉండగలడో. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా రేపో మాపో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో, చంద్రుడి మీదకి వెళ్ళేటువంటి వాళ్ళు, చంద్రుడి మీదకి వెళ్ళి ఒక 2-3 కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాడా దేవుడు అంటే? ఉంటాడు అక్కడ కూడా. నువ్వు ఏ గ్రహంలోకి, మనిషి రేపొద్దున మార్స్ గ్రహంలోకి వెళ్తాను చూస్తూ ఉన్నాడు, ఆ గ్రహం మీద కూడా అడిగి పెట్టేసి అక్కడ మోకారించి ప్రార్థన చేద్దాం పదండి అంటే అక్కడ కూడా ఉండగలడు దేవుడు. ఎక్కడైనా ఉంటాడు దేవుడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఎవరితోనైనా ఉంటాడు. బహుశా ఇక్కడ ఒక 1,000,000 మంది ఉన్నారనుకో, 1,000,000 మందితో ముఖాముఖిగా ఒకేసారి మాట్లాడగల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆయనకి బౌండరీ లేయగలరో?
ఎవరండి ఆయనకి సరిహద్దులు నియమించగలరు? ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునికి బౌండరీలు కాదు వేయాల్సింది, దేవుణ్ణి నమ్మాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. నీ కార్యములు జరగాలంటే, నీ హృదయ వాంఛను తీర్చాలంటే, ప్రభు నీకు సహాయకర్తగా ఉండాలంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి 3 చెప్పాలా: నమ్మకం ఉంచాలా, దేవునిలో సంతోషించాలా, అప్పగించుకోవాలా. నీ కార్యం జరగాలంటే పెద్ద పెద్ద కొండలెక్కేసి ఎక్కి దిగమన్నాడు దేవుడు? చెప్పాడా? అలాగేం చెప్పాడా? పెద్ద పెద్ద కొండలెక్కి దిగితేనే నీ కార్యాలు జరుగుతాయని చెప్పాడా? పొరుల దండాలు పెట్టి విజయవాడ మొత్తం తిరిగితే నీ కార్యం నేను చేస్తానన్నాడు దేవుడు? అనలా. నున్నగా గుండు కొట్టిస్తే నీ కార్యం చేస్తానన్నాడు దేవుడు? అనలా. పలహారాలు వెండి బంగారాలు తీసుకొస్తేనే నీకు కార్యములు చేస్తాను, లేదంటే ఇదిగో ఈ బరువును నువ్వు మోస్తేనే నీ కార్యం చేస్తాను అనలా దేవుడు. నీ మీద ఏ బరువు పెట్టలేదు ఆయన, ఏ భారాన్ని పెట్టలేదు ఆయన. జస్ట్ నువ్వు నమ్మితే చాలు, నమ్మకం ఉంటే చాలు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి నమ్ముతావా? అదేంటో ఈ రోజున నమ్మాల్సిన వాటిని నమ్మట్లేదు, కానీ నమ్మకూడని వాటిని మనిషి నమ్ముతూ ఉన్నాడు. నమ్మాల్సిన వాటిని నమ్మట్లా. దేవుణ్ణి నమ్ముకోమంటే నిజదేవుణ్ణి నమ్ముకోవటానికి ఏంటో మరి వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నమ్మాల్సినటువంటి వాటిని నమ్మకుండా, నమ్మకం లేనటువంటి, నమ్మటానికి సఖ్యం కానటువంటి వాటిని ఈరోజు మనిషి నమ్ముతూ ఉన్నాడు. అయితే ప్రియ విశ్వాసి, మనం ఇక్కడ కూర్చున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కొంతమంది కొన్ని వస్తువులు లూజుగా పట్టుకుంటారు, అప్పుడేమవుతుంది? జారిపోతాయి. కానీ గట్టిగా పట్టుకోవాలా. వాల్యుబుల్ వస్తువులు అయితే ఎలా పట్టుకుంటాం? జారిపోతాయని గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. ఏ బంగారమో మంచి మంచి వస్తువులు అయితే, విలువగల వస్తువులు అయితే గట్టి పట్టుకుంటాం కదా. అమ్మో జారిపోతాయేమో, గట్టి పట్టుకోరా ఉంటాం. ప్రభువుని కూడా నువ్వు అలాగే గట్టిగా పట్టుకోవాలా. విశ్వాసముతో, నమ్మకముతో ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే దేవుని నుంచి నువ్వు కార్యాన్ని పొందగలవు. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చదువు. వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఎలా చెప్పాడంట? బిగ్గరగా చెప్పాడు. మనం ఇప్పుడు చదివినట్టు కాదు, బిగ్గరగా అరిచాడట. ప్రభువా, నాకు అపనమ్మకము పుట్టకుండా నాకు సహాయం చేయ. ఏ రోజైనా ప్రభు సన్నిధిలో వచ్చినటువంటి నీవు, ప్రభు సన్నిధిలో కూడినటువంటి నీవు, నీకు వస్తున్నటువంటి అపనమ్మకాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా నువ్వు, ప్రభువా ఎందుకోనయ్యా నాకు అపనమ్మకము పుట్టుకొస్తూ ఉంది, ఎందుకో అవిశ్వాసం వస్తూ ఉంది, నీ వార్తని వినలేకపోతా ఉన్నాను, నీ వాక్యాన్ని నమ్మలేకపోతా ఉన్నాను, నీ సత్యాన్ని నేను గ్రహించలేకపోతున్నానని ఏనాడైనా దేవుని సన్నిధిలో నీ అపనమ్మకాన్ని బట్టి ఒప్పుకున్నావా? అయా నన్ను కరుణించాయా, నీ కటాక్షం నా పైన ఉంచాయా ప్రభని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఒక వ్యక్తి నీకు ఇక్కడ మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. అతని పేరు బైబిల్లో అయితే రాయలేదు, కానీ అతని కుమారుడికి మోగదెయ్యం పట్టేసి నురుగు కక్కుని ఎక్కడ పడితే అక్కడ పడి లాడిస్తూ ఉంటుంటే అతను కుమారుడిని తీసుకొని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మోగదెయ్యం పట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు. అతని పేరు ఇక్కడ రాయలేదు. అప్పటికి రూపాంతర కొండ మీదకి ప్రభు యేసుక్రీస్తు వారు తన ఆంతరంగిక శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు. యోహాను, యాకోబు, పేతురును వాళ్ళని తీసుకొని రూపాంతరం పొందటానికి ఆయన కొండ మీదకి వెళ్ళారు. తక్కినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో మత్తయి, తోమా, ఫిలిప్పు, బర్తొలొమయి, చిన్న యాకోబు, సీమోను, కనానీయుడైనటువంటి సీమోను, ఇస్కరియోతు యోదా, వీళ్ళందరూ కూడా, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా కింద ఉన్నారు, తక్కినటువంటి శిష్యులు. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకొని, మోగదయ్యం పెట్టినటువంటి తన కుమారుని తీసుకొని ఈ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బాబు, యేసు ప్రభుత్వం మీరు తిరుగుతున్నారు కదా, నా బిడ్డకి దయ్యం పట్టింది, ఇది పరిస్థితి, దాన్ని కొంచెం తీసేయండియా అని
శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకడు వచ్చేసి జుట్టు పట్టుకొని పోదేయమని చెప్పేసి తూ అని చెప్పేసి అటు ఇటు ఊపేసి ఉంటాడు పోటలా. ఒకళ్ళు వచ్చేసి అయితే తెల్లని కచ్చీపు కట్టేసి ఉంటాడు. ఇప్పుడు పోత చూడండి, ఈ కచ్చీపు కడితే కొంతమంది కచ్చీపులు కడుతున్నారుగా, కచ్చీపులు కడితే పోత చూడండి అన్నట్టుగా కచ్చీపు కట్టి ఉంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దెయ్యం మాటకి పోటలా చూస్తున్నాడు ఈ వ్యక్తి వాళ్ళ వైపు. ఏందిరా వీళ్ళు పోవరో అన్నట్టుగా యేసు ప్రభుతో తిరుగుతూనున్నారు. ఏందిరా వీళ్ళు అన్నట్టుగా కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారు. కానీ దేని పోగొట్టలేకపోతూ ఉన్నారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పోట్ల. ఈ రోజుల్లో కనుక ఆయన ఎంతో ఉఫ్ఫను ఊతాడు, ఉఫ్ఫను ఊతే కింద పడిపోతాడు, పోయింది దెయ్యం అంటున్నారు. కొంతమందికి వాంతి వచ్చేస్తుందంట. వాంతులో పాటు అది కూడా లోపల ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుందండి. వాంతి వస్తే వాంతులు దెయ్యం బయటకు వచ్చేస్తుందంట. ఈ యొక్క నాటకాలు, రకరకాల వేషాలు బయట జరుగుతూ ఉన్నాయి. గొడవలు, గందరగోళాలు కదా. అవి చూస్తూ ఉన్నప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. ఎక్కిరింతపోలే ఇన్ని కూడా రకరకాల ప్రయత్నాలు. మనుషులు కూడా వాటికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఏంటో అదేంటో మరి. ఉఫ్ అంటే పడిపోతాడంటండి. ఉఫ్ అంటే పడిపోతే అతను కూడా మొత్తం పోతున్నాయి అంట. నిజమేనిది. ఇక్కడ శిష్యులు కూడా అదే ప్రయత్నాలు చేశారు. ఊపారు, అటు ఇటు ఊపారు పోట్ల. ఈలోపు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళాడు. యేసుప్రభు, ఎదుగు నా పరిస్థితి నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అయిద్దా అన్నాడు. ఇలాగే మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, మన చేతిలో కనుక ఒక మొబైల్ ఉంటే ఆ మొబైల్ కనుక కింద పడి డ్యామేజ్ అయింది అనుకోండి, మన స్ట్రీట్లో ఉన్నటువంటి వారికి అందరికీ చూపించేసి ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఆ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి, బాబు నా సెల్ పగిలిపోయింది, మా స్ట్రీట్లో ఉన్నటువంటి వారందరూ చూపించాను, ఏ ఒక్కరు వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అయిద్దా అంటే. టీవీ చెడిపోయింది, 4 షాపులకు తీసుకెళ్ళావు, రిపేర్ అవ్వలా. ఇంకో షాప్కి వెళ్ళి నువ్వు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? 4 షాపులు తిరిగానండి, నా టీవీ ఎవరి వల్ల కాలా బాగు చేయడానికి, నీ వల్ల ఏమైనా అయిద్దా? వచ్చిన రోగాన్ని బట్టి 10 హాస్పిటల్ తిరిగాం, ఏ వైద్యుడు కూడా నయం చేయలేకపోయాడు, నీ వల్ల ఏమైనా అయిద్దండి డాక్టర్ గారు? సేమ్ టు సేమ్ అదే ఆలోచనతో ఆ వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడు. నీ శిష్యుల వల్ల అవ్వలేదు ప్రభువా, నీ వల్ల ఏమైనా అయిద్దా? అప్పుడు యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా వల్ల అయిద్ది, నేను సమస్తమును చేయగలను, నాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, సమస్తము చేయగలను. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నేనే కాబట్టి నేను ఏదైనా చేస్తాను, చేయగలను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, అది నీ వల్ల అయిద్దా అన్నాడు ప్రభు. ఏంటయా అంటే నమ్ముట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం ఉందా? అది నీ వల్ల అయిద్దా? ఇది నా వల్ల అయిద్ది, నేను చేయగలను, నీ వలన అయిద్దా? నమ్ముట నీ వలన నమ్మకం ఉందా అని ఆ వ్యక్తిని అడిగాడు ప్రభు. వెంటనే ఆ వ్యక్తి తన్ను తాను పరీక్షించుకున్నాడు. అప్పటికప్పుడే తన్ను తాను పరీక్షించుకుని ఆ వ్యక్తి వెంటనే ప్రేయర్ రిక్వెస్ట్ మార్చేశాడండి. అప్పటి వరకు ప్రభు నీ వల్ల అయిద్దా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లోపం తనలోనే ఉందని గమనించి గుర్తుపట్టి ఏం చేశాడు తెలుసా? ప్రేయర్ రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు యేసయ్యని, ప్రభువా నాకు అపనమ్మకము పుట్టకుండా నాకు సహాయం చేయయ్యా. నాలో అపనమ్మకం ఉందయ్యా, నాలో అపనమ్మకం ఉంది ప్రభువా, అపనమ్మకము పుట్టకుండా చేయి ప్రభు అని ప్రభువుని అప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తను తాను సరి చేసుకొని తన స్థితిని గమనించి ఎప్పుడైతే ప్రభు ముందు పెట్టాడో అప్పుడు తన జీవితంలో కార్యం జరిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సమస్య నుంచి విడిపించబడాలని నువ్వు చూస్తున్నావేమో, ఒక ఇబ్బంది నుంచి నువ్వు విడిపించాలని, పాపము నుంచి నువ్వు విడిపింపబడాలని, ఒక భయంకరమైనటువంటి బాధ నుంచి నువ్వు విడిపించబడాలని ఒకవేళ చూస్తూ ఉన్నావేమో, అయితే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? చాలామంది ఏంటంటే
పొరపాటు ఎవరిలో ఉందనుకుంటారు తెలుసా? తమలో ఉందని. తమ స్థితిని గమనించకపోగా పొరపాటు ఎక్కడుందో అని గమనించుకోకుండా ఈ రోజున పరిస్థితులను బట్టి, లేదంటే ఆ పరిస్థితులను తప్పుపడతా ఉన్నారు. ఈ రోజున పరిస్థితులను తప్పుపడుతున్నారు, మనుషులను తప్పుపడుతున్నారు, కానీ అసలు తప్పు నాలో ఉందని చెప్పేసి చాలామంది గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. నీ స్థితిని గమనించావా? నీ స్థితిని గమనించి సమస్య నుంచి ఎందుకు విడిపించబడతలేదు ఇన్నాళ్ళు? దేవుని కార్యం నీలో ఎందుకు జరగట్లేదంటే నువ్వు వారి మీద వీరి మీద చెప్తా ఉన్నావేమో కారణాలు. పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయండి, పరిస్థితుల ప్రాబల్యం అని చెప్పేసి మనుషులను బట్టి పరిస్థితులను తప్పుపడతా ఉన్నావేమో, కానీ అసలు మొదట తప్పు నీలో ఉంది. నీ స్థితిని గమనించగలిగావా? నీలోనే ప్రాబ్లం ఉన్న విషయాన్ని నువ్వు గమనించగలిగావా? చాలామంది అండి ప్రాబ్లం తమలో ఉందన్న విషయాన్ని గమనించకపోగా రోజులు బాగోలేదంటకండి, గడియలన్నీ కూడా మంచి గడియలు కాదంట కది. కిటికీ అక్కడ పెట్టాము, వాస్తు సరిగా లేదంట, గ్రహాలు సరిగా తిరగట్లేదంట, బుద్ధ గ్రహం సరిగా తిరగట్లేదంట. ఏగా చెప్పేది. శనిగ్రహం ప్రాబల్యం మా మీద బాగా చూపిస్తుందండి. శనిగ్రహం ఎలాగ దాన్ని సరి చేయటం అంటే, నువ్వు దానికి శని అని పేరు పెట్టినంత మాత్రాన గ్రహాలు సరిగా తిరగవా? గ్రహాలకి పేరు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. నువ్వు గ్రహాలకి నీ ఇష్టమైన పేర్లను పెట్టేసి శని గ్రహానికి శని అని పెట్టేసి ఆ గ్రహానికి శని సరిగా లేదంటే దాని ప్రాబల్యం నా మీద పడిపోతుంది అంటే గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, బాగాలేంది నువ్వే. బాగాలేంది ఒకవేళ గ్రహాలు సరిగా తిరగపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం. వాటి కక్షలో దేవుడు నిర్దేశించినటువంటి వాటి కక్షలో గ్రహాలన్నీ బాగానే తిరుగుతున్నాయి, అవి బాగానే ఉన్నాయి. బాగాలేదు నువ్వే. ప్రాబ్లం నువ్వు, వాళ్ళు కాదు. జీవాధిపతి అయినటువంటి దేవుని పక్కన పెట్టేసి, పరిశుద్ధులైనటువంటి దేవుని పక్కన పెట్టేసి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని పక్కన పెట్టేసి, సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి నీవే కదా పెద్ద ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం ఎక్కడంటే నీవే ప్రాబ్లం, నీలోనే ఉంది. నువ్వు సరి చేసుకోవాలా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులను తప్పుపడుతున్నావా, మనుషులను తప్పుపడుతున్నావా? తప్పు అనేది నీలోనే ఉంది, కార్యం జరగపోవటానికి కారణం. గ్రహించగలిగావా? ఒక జిరాక్స్ మిషన్ తీసుకుంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఉదాహరణకి జిరాక్స్ మిషన్ అందరికీ తెలుసుగా, అందరికీ తెలుసుగా జిరాక్స్ మిషన్. ఒక డాక్యుమెంట్ తీసుకొని, ఒక ఒరిజినల్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దాన్ని పైన పెట్టేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మనకు కావాల్సినటువంటి ప్రింట్లు కింద వస్తాయి, జిరాక్స్ వస్తుంది. పైన ఏదైతే పెట్టామో ఆ జిరాక్స్ కాపీ మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టారు, ఒక జిరాక్స్ కాపీ నొక్కారు, కింద జిరాక్స్ వచ్చింది. మీకు అక్కర్లేనటువంటి మాట, ఇది నాకు అక్కర్లేదు, ఇది వద్దు అనుకున్నారు. ఆ జిరాక్స్ కాపీ మీద అక్కడ ఉన్నటువంటి వైట్నర్తోనో లేదంటే పెన్నుతోనో ఇలా చెరిపేసేసి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక కాపీ నొక్కారు, మళ్ళీ వచ్చింది. అరే ఇది వద్దు అనుకున్నాను కదా, మళ్ళీ ఇదే ఉంది అని చెప్పేసి మళ్ళీ వైట్నర్ తీసుకొని మళ్ళీ అక్కడ సరి చేసేసి దాన్ని పక్కన పెట్టేసి ఈసారి 50 కాపీలు కొట్టారు. 50 కాపీలు వచ్చేసినాయి. 50 కాపీల్లో కూడా అదే ఉంది. అరే ఏందిరా ఇదే వస్తుంది అని చెప్పేసి ఇక కూర్చొని నేను బాసపట్లు వేసుకొని ఒక్కొక్క కాపీ తీసుకొని వాటిని సరిచేస్తా ఉన్నాను అనుకోండి. అప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఏమంటారు, ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు సరి చేయాల్సింది ఎక్కడా? జిరాక్స్ కాపీని తీసుకొచ్చి ఎన్నెన్ని సరి చేస్తారు మీరు సరి చేయాల్సింది జిరాక్స్ కాపీని కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్ని సరి చేయాలి. అక్కడ సరి చేయాలా. ఒరిజినల్ డాక్యుమెంట్ని సరి చేస్తే వచ్చేవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. నువ్వు సరి చేయాల్సింది అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ని కరెక్ట్గా అక్కడ కనుక నీకు వద్దన్న మాటను కనుక కొట్టేసి, నీకు ఏదైతే అక్కర్లేదో ఆ వర్డ్స్ని కనుక తీసేసి నువ్వు అక్కడ కనుక పెట్టి మళ్ళీ నొక్కితే ఇప్పుడు వచ్చే కాపీలన్నీ కూడా ఎలా వస్తాయి? నీకు నచ్చినట్లు వస్తాయి, కరెక్ట్గా వస్తాయి. అలా కాకోకుండా
నువ్వు జిరాక్స్ కాపీల మీద నువ్వు నువ్వు సరి చేసుకుంటా, నువ్వు పైన ఎన్ని కొట్టినప్పటికి కూడా, ఎన్ని కాపీలు కొట్టినా జిరాక్స్ కాపీలు ఆ విధంగానే వస్తాయి. కాబట్టి వీటిని అన్నీ కరెక్ట్ చేసుకుంటా కూర్చుంటే పని అయిద్దా? అవదు. నువ్వు చేయాల్సిందేంటి? ఒరిజినల్ డాక్యుమెంట్ని సరిచేయాలా. నీ హృదయం అనేటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లో నీకున్నటువంటి అనాలోచనలు, నీకున్నటువంటి ఆ పాడు జీవితం, దుష్ట జీవితం, భ్రష్టపెట్టినటువంటి ఆ జీవితాన్ని, నువ్వు ఆలోచిస్తున్నటువంటి చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కదా నువ్వు సరిచేయాల్సింది. చెడిపోయినటువంటి నీ జీవితాన్ని, పాడైనటువంటి నీ జీవితాన్ని, నీ బ్రతుకు బాగోలేదు, నీ జీవితం బాగలేదు, నీ ఆలోచనలు బాగలేదు. ప్రభు అంటాడు, ముందు అక్కడ సరిచేయి. నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్, హృదయం అనేటువంటి నీ డాక్యుమెంట్ని అక్కడ సరిచేస్తే నీకు వచ్చే అన్ని కూడా నీ కార్యాలు ఎలా ఉంటాయి? కరెక్ట్గా వస్తాయి. నువ్వు సరిచేయి పడకోకుండా నాకు రిజల్ట్ రావాలంటే ఎలా వస్తుంది? రాదు. సరిచేయబడాలి నువ్వు. ఈ రోజున ఒరిజినల్ డాక్యుమెంట్ని సరిచేయాలి నువ్వు. ప్రభు అందుకే వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు తెలిసేసా? ఆ మూలం ఏదైతే ఉందో, ఒరిజినల్ ఏదైతే ఉందో, ఆ మూల డాక్యుమెంట్స్ని సరిచేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేని స్తోత్రం చెప్పండి. మూలాన్ని సరిచేయకోకుండా నీకు రిజల్ట్ రావాలంటే రాదు. అందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రం చెప్తుంది ఒక వ్యక్తిని నరహత్య చేయకూడదని. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ సహోదరుని చూసి నువ్వు ద్రోహి ద్రోహి అని పిలిచినా కానీ నువ్వేం చేసినట్టు అన్నాడు? నరహత్య చేసినట్టు అన్నాడు. ధర్మశాస్త్రం మోసేసినటువంటి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని నరహత్య చేయకూడదు, అది పాపం అని చెప్తే యేసయ్య లోకానికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీ సహోదరుని చూసి ద్రోహి అని పిలిచినా నువ్వు నరహత్య చేసినట్టే అన్నాడు. అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని నరహత్య చేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి కోపం, అది మూలం. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ కోపము ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచేసి ఆ వ్యక్తిని హతమార్చే విధంగా నరహత్య చేసేదానికి దోహదపడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఆ మూలాన్ని తీసేయి, కోపాన్ని తీసేసాయి. అది అక్కడ సరిచేయబడాలి నీ హృదయం. ఆ కోపం గనక నువ్వు సరిచేయబడితే నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు, అతన్ని ద్వేషించవు. నువ్వు నరహత్య చేసి నువ్వు చేయాల్సినంత కూడా ఒక వ్యక్తిని చంపేసి నాలుగు ఖర్చుకుని అయ్యో అనే దానికన్నా ప్రారంభంలోనే నీ కోపాన్ని తీసేసినట్లయితే. ఒక ప్రాంతంలో ఈ సాక్ష్యం విన్నా నేను. ఒక యవ్వనస్తుడంట ఎట్లాగే దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు, మొత్తం అయిపోయింది. దైవజనుడి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు ఒక షేక్ హ్యాండ్ ఏమన్నా అంటున్నాడు. బాబు ఎందుకా ఇస్తాను కానీ ఏంటి చెప్పు అన్నాడు. ఈ రోజున కనుక నేను ఈ వాక్యం వినకపోతే, ఈ ఆదివారం కనుక నేను దేవుని సన్నిధులకు వచ్చి ఈ వాక్యం వినకపోతే ఈరోజు సాయంత్రం మా నాన్న చంపేద్దాం అనుకున్నానండి అన్నాడంట. మా నాన్న చంపేయాలని చెప్పేసి ప్లాన్ వేసాడు. మరి ఎలా వేసాడో తెలియదు. ప్లానింగ్ మంచి ప్రణాళిక వేసేసుకున్నాడు. సాయంత్రం మా నాన్న చంపేయాలనుకున్నాను. కారణం ఏంటంటే ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, యవనస్తుడు రోజు తాగి వస్తాడండి, విపరీతంగా తిడతాడు, మా అమ్మని రోజు కొడతా ఉన్నాడు. ఈ నరకం చూసే కన్నా అతను చంపేసి వెళ్ళి ఆ జైల్లో కూర్చోవటం మంచిదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను పాస్టర్ గారు. చంపేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు మీరు చెప్పినటువంటి మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాటను నేను అంగీకరించాను కాబట్టి నా హృదయాన్ని నేను మార్చుకున్నాను, నేను సరిచేయబడ్డాను అని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్ని హత్తుకొని చెప్తున్నానంట. వాళ్ళ నాన్న కావా అమాంతంగా వెళ్ళి హత్తుకున్నాడు. నానా ఈరోజు నిన్ను చంపేయాలనుకున్నాను సాయంత్రం. అయితే నా దేవుడు మాట్లాడాడు. దేవుడి సన్నిధికి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు, నా మనసు మార్చుకున్నాడు. నువ్వు ఎంత చెడ్డవాడైనప్పటికి కూడా, ఎంత దుర్మార్గుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా నేను నిన్ను చంపను, నీ గురించి ప్రార్థన చేస్తానడంట. నువ్వు మారాలని ప్రార్థన చేస్తాను కానీ నీ జోలికి నేను రాను నానా అని చెప్పేసి ఏడ్చాడంట. ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ మాటలు చెప్పాడో తను కూడా మారటానికి, అంటే మార్పు రావటం, తండ్రిలో కూడా మార్పు రావటం ప్రారంభించిందంట. ఒకవేళ ఇంతవరకు నీ భర్త నిమిత్తమై ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నావా? తెగ ఇబ్బంది పెట్టేస్తున్నానండి, నా వల్ల కావట్లేదని చెప్పేసి నీ భర్త విషయం మీద నువ్వు ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటుంటే
నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? ప్రార్థించే. నువ్వు ప్రార్థించే. నీ భర్త మారాలని ప్రార్థించే. అవసరమైతే అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నీ భర్తతో చెప్పాయా, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నీ మార్పు గురించి అని చెప్పు. పర్వాలా, ఒక రోజున మారుతాడు. నీ భార్య నీ మాట వింటలేదా? ప్రార్థించే. ప్రార్థన వల్ల దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి మేలులు, గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా మనం చరిత్రలో చాలామంది లైవ్ ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం గమనిస్తే చూడగలం. కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకున్నట్లయితే చాలా రిజల్ట్ వస్తుంది. నీకు తెలుసా? చాలా రిజల్ట్ వస్తాయి. అదే ప్రభు చెప్పాడు. ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని తీసేయాలా, మూలాన్ని తీసివేయాలి, కోపాన్ని తీసివేయాలి. హృదయంలో ఉన్నటువంటి నీ అనాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి సరిచేయబడాలా. ఆ సరిచేయబడకోకుండా నీకు దేవుడి కార్యం చేయమంటే చేయడం, ఖచ్చితంగా చేయడం. ఈ రోజున ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లా? ఏంటండి, నా బిడ్డల జీవితం ఇలాగే ఉండిపోయింది, నా బిడ్డల జీవితంలో అభివృద్ధి లేదు, నా సమస్యలన్నీ కూడా అట్లా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఎప్పటి నుంచి అలాగ ఉన్నాయి. అయినప్పటికి కూడా ఎందుకు జరగట్లేదంటే నీలో ఒకటి కొదువుగా ఉంది. నువ్వు సరి చేయబడాలా. నువ్వు సరి చేయబడకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని కార్యాలు నువ్వు చూడలేవు, ఆయన గొప్ప కార్యాలు నువ్వు చూడలేవు. ఈ వ్యక్తి అప్పటి వరకు తన కుమారుని బట్టి నా కుమారుడు దేని బట్టింది, వాడిలో ఉంది సమస్య అని చెప్పేసి తన కుమారుడు వైపు ఏలెత్తు చూపిస్తున్నాడు. కానీ అసలు సమస్య తనలో ఉన్నది అన్నటువంటి వాస్తవాన్ని గమనించలేకపోయాడు. నాలో అపనమ్మకం ఉంది, నమ్మకం లేదు అన్న విషయాన్ని గమనించలేకపోయాడు. అసలు తప్పు నాలో ఉంది, సమస్య నాలో ఉంది, పొరపాటు నాలో ఉంది, నేను సరి చేయబడాలా. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో తనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని బట్టి ప్రభు దగ్గర అడుగుతున్నాడు ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభువా, నాలో అపనమ్మకాన్ని తీసివేయా, నాలో అపనమ్మము పుట్టకోకుండా చేయి ప్రభా, లేకుండా చేయి ప్రభు అని తన పరిస్థితిని ముందు పెట్టి దేవుని అడుగుతూ ఉన్నాడు. అడిగావా ప్రభు దగ్గర ఎప్పుడైనా సరే? ఎప్పుడైతే ప్రాబ్లం తనలో ఉందని గుర్తించాడో తన కుమారుడు పట్ల ఒక అద్భుతాన్ని ఆ రోజున చూడగలిగాడు. ఇప్పటి వరకు వాళ్ళు కారణమని, వీళ్ళు కారణమని, నా జీవితం ఇలా ఉండటానికి వీళ్ళేనండి కారణం అని చెప్పేసి నువ్వు చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టి, లేదంటే నీ భర్తను బట్టో, నీ భార్యను బట్టో, నీ బిడ్డలను బట్టో, వారిని వీరిని బట్టండి. యవనస్తులు చెప్తూ ఉంటారు, నేను ఇలా ఉంటానికి నా తల్లిదండ్రులే కారణం అని చెప్పేసి తల్లిదండ్రుల వైపు తిప్పుతూ నువ్వేళ్ళని తప్పు చూపిస్తున్నావా? ఒకవేళ పరిస్థితులను తప్పుపడతా ఉన్నావేమో, మనుషులు తప్పుపడతా ఉన్నావేమో, తప్పు నీలో ఉన్నదన్న విషయాన్ని, ఆ వాస్తవాన్ని గ్రహించగలగాలి. ఈ రోజున ప్రభు చెప్తా ఉన్నాడు, మూలం ఏదైతే ఉందో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మూలాన్ని తీసివేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్ సరిచేయబడాలి. అప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ నువ్వు చూడగలవు, దేవుడిచ్చేటువంటి గొప్ప కార్యాలు నువ్వు పొందగలవు. దేవుని నమ్మితే, నువ్వు సరిచేయబడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేసేటువంటి దేవుడు. ఆయన నిజంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని నమ్ముకొని, యేసు ప్రభువు నమ్ముకొని నష్టపోయినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో లేరు. దేవుని సన్నిధిలోకి వచ్చి నిజంగా పశ్చాత్తాపపడి మారు మనసు అంటే ఏంటో తెలుసండి? మనసు మారటం. నీ మనస్సు మార్చబడాలా. నూతనమైనటువంటి మనస్సు, అది సరిచేయబడతాం అంటే మనసు సరి చేసుకొని సీరియస్గా ఒక కార్యం నిమిత్తమై, ఏ కార్యము గురించి అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వచ్చావో, ఏ సమస్య అయితే ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెడతా ఉందో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటి నుండి విడిపించి పెట్టడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప కార్యాల ఆశీర్వాదాలను నువ్వు పొందాలని ఒకవేళ వెయిట్ చేస్తున్నట్టయితే ఆసక్తితో, ఆశతో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు సీరియస్తో, నమ్మకముతో దేవునికి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యాలు చేసే దేవుడు. ఆయన కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నా దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయన సీరియస్గా ఒక తీర్మానంతో ప్రార్థన చేయాలి. ఏదో వచ్చామా వెళ్ళనట్టు కాదు, సీరియస్గా ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధులకు వచ్చండి, ఏ ఒక్కరు కూడా ఒత్తి చేతులు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆశీర్వాదాలతో నింపబడి దేవుడు ఇచ్చేటువంటి మేలులు తెలియనటువంటి వాళ్ళే కానీ ఏ ఒక్కరు ఉత్తి చేతులతో, ఖాళీ చేతులతో వెళ్ళినటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ వెళ్ళారంటే వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం మాత్రమే.
అవిశ్వాసం మాత్రమే దేవుడిచ్చేటువంటి కార్యాలు పొందలేరు, కానీ విశ్వాసులు ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి ఏముంచాలి మనం? నమ్మిక ఉంచాలా. ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలా. రెండోది ఏమన్నాడు? సంతోషించాలి అన్నాడు. తొందరగా ముగించేస్తాను నేను. దేవునిలో ఎవరిని బట్టి సంతోషించాలంటే దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలా. చాలామంది దుఃఖిస్తూ ఉంటారు కదా. కొంతమంది వచ్చేసి సంతోషం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంటే నాకు సంతోషం వద్దండి అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? పాస్టర్ గారు, ఏంటండి సంతోషం తట్టుకోలేకపోతున్నాను, కొంచెం దుఃఖం రావాలండి, నాకు ప్రార్థన చేయండి అని అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దుఃఖం కోరుకుంటారా ఎవరైనా? ఏడుపును కన్నీటిని కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఎవరికి వద్దు సంతోషం, ఆనందం? కావాలి, అందరికీ కావాలా. బహుశా ఒకవేళ అఫ్కోర్స్ నీలో దుఃఖం ఉందనుకో, ప్రభువు చెప్తున్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, దుఃఖముతో ఉంటే నీ దుఃఖాన్ని ఎలా మారుస్తానన్నాడు? నాట్యంగా మార్చే దేవుడు ఆయన. ఖచ్చితంగా నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మారుస్తాడు. ఆయన సంతోషంతో సమాధానంతో ఆయన నింపుతాడు. ఒక ఆవిడ మన సన్నిధికి వచ్చింది ఒకసారి ఏడ్చుకుంటా, అక్కడ రాజునగర్లో చాలా ఏడ్చుకుంటూ వస్తుంది. మాట్లాడుతాను కూడా విపరీతంగా ఏడుస్తుంది. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే ఒకటే ఏడిపే, సమాధానం చెప్పలేకపోతుంది, ఏ మాట చెప్పలేకపోతుంది. ఏంటమ్మా నీ సమస్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఒక్క నిమిషం మాతో చెప్పమ్మని చాలాసేపు చెప్పినాక ఒక శుక్రవారం నాడు చెప్తా ఉంది, నేను చచ్చిపోదామని వెళ్ళిపోతున్నానండి, ఇంకా కొంత సమయం అయితే నేను దేని కింద పడిపోతాను, ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇటే ఈ రోడ్డు మీదే మన చర్చి దాటింది, వెళ్తూ ఉంది. హృదయం అంతా భారం, గలిపిడి, జయించలేకపోయింది. చచ్చిపోదామని చెప్పేసి తీర్మానం తీసుకుంది. కారణం ఏంటంటే తన భర్త చేస్తున్నటువంటి అవిధేయత, తను చేస్తున్నటువంటి ఒక పాడు పని, ఒక పాపాన్ని బట్టి ఇంకా నేనుండి ఏ లాభం, నేను చచ్చిపోతా బాగుండని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతా దేవుడు ప్రేరేపించాడు, దేవుని సన్నిధిలోకి వచ్చింది. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ రోజున మేమందరం అమ్మగారు నేను కలిసి, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడతో ఆ రోజున మాట్లాడాం, బలపరిచయం, దేని మాటలు చెప్పేసి, భయపడబకమ్మా, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మారుస్తాడు అని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్పిన తర్వాత, పంపించిన తర్వాత ఆమెను బట్టి మేము అనుదినము ప్రార్థన చేసినప్పుడు ఒక రోజున ఆవిడ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అమ్మగారు ఫోన్ చేసిందమ్మా, నా భర్త మారాడమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. వదిలిపెట్టలేను ఆ పాపాన్ని అన్నటువంటి నా భర్త, ఎందుకు ఏడుస్తున్నావు, రోజు నీవు సంతోషంగా ఉంటావేగా, నాకు కావాల్సింది, సరేలే వదిలేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉందని ప్రార్థన చేసింది. అయితే ఒక వారం వచ్చింది, తర్వాత రాలేదనుకో, ఒక వారం వచ్చింది, మరి ఏ కారణమో. ఈ రోజున చాలామంది దేవుని కార్యాన్ని మేలు పొందిన తర్వాత కనపడదల్లా దేవుని సన్నిధిలో. బాధ వచ్చినప్పుడే, కన్నీరు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అయా ప్రభువా అని చెప్పేసి, మేలు చేయయా, నన్ను ఈ దుఃఖం నుంచి కాపాడా, ఈ సమస్య నుంచి విడిపించాయని ప్రార్థన చేస్తారు. దేవుడు మేలు పొందిన తర్వాత ఏం చేస్తున్నారు తీరా? దేవుని ఇంకెందుకంటే మేము రావాలి, మా ప్రాబ్లం తీరిపోయిందిగా, మా సమస్య తీరిపోయిందిగా, ఇంకెందుకు రావాలి మేము దేవుని మందిరానికి అన్నట్టుగా వాళ్ళు దేవుని వదిలిపెట్టేసి మళ్ళీ మళ్ళీ పాత జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. నీ దుఃఖాన్ని ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? నాట్యంగా మారుస్తూ ఉన్నాడు. సంతోషించు. ఎవరిలో సంతోషించాలి అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువును బట్టి నువ్వు సంతోషించాలా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4:4 ఉంటుంది. దేవునిలో మీరు సంతోషించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. ఎక్కడి నుంచి రాశాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చెరసాల నుండి రాశాడు పౌలు గారు. బండలు బిగించేశారు, స్టాక్స్ బిగించేశారు, 2 చేతులు బండలకు బిగించేశారు, కాళ్ళు కదలటానికి లేదు, బండలకు బంధించినప్పుడు పౌలు గారు అలాంటి పరిస్థితుల్లో చెరసాల్లో ఉండి అంటాడు, ఎల్లప్పుడూ దేవుని యందు మీరేం చేయాలి? ఆనందించండి. ఎవరు చెప్పగలరన్నమాట? బయట అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు చెప్పగలవేమో, సంతోషించండి అంటావేమో. బహుశా సంతోషించడని చెప్పినటువంటి నీవు ఒక శ్రమో, ఒక శోధనో, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మాట చెప్పగలవు? నువ్వు చెప్పగలవు ఇప్పుడు సంతోషించండి? ఎవరు చెప్తారన్నమాట? ఒక చెరసాల్లో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని చూడటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి లోపలుండి చెప్తున్నాడు, సంతోషించండి. నేను సంతోషంగా ఉన్నానంటే ఏం చెప్తాను? ఒరే నేను సంతోషంగా ఉన్నావు లేరా, నీ పరిస్థితి ఏంట్రా? కానీ పౌలు గారు అలాంటి శ్రమలో ఉండి కూడా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా?
సంతోషించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. దేవుని ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా మీరేం చేయాలి తెలుసా? దేవునిలో సంతోషించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలా, సంతోషించాలా. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. మేరీ జాన్స్ అని చెప్పేసి ఒక చిన్న కుమారి లాంటి వయసు ఏమో, మేరీ జాన్స్ ఆ బాలిక పేరు. సండే స్కూల్ టీచర్ చెప్తున్నటువంటి వాక్యాలు ఏంటంటే, శ్రద్ధగా ప్రభువుని నమ్ముకుంది, ప్రభు పట్ల మంచి ఆసక్తి వచ్చింది. ఆ రోజు అనుకుంది, ఆ బైబిల్ నాకు ఉంటే ఎంత మంచిది అనుకుంది. ఒక బైబిల్ కొనాలని ఆసక్తి వచ్చింది, ఒక బైబిల్ కొనుక్కోవాలి. ఆ రోజుల్లో, ఆ దినాల్లో బైబిల్ అందరి దగ్గర ఉండేవి కాదు, కొంతమంది దగ్గర ఉండేవి బైబిళ్ళు, అందరి దగ్గర లేవు. మన దగ్గర ఉన్నట్టుగా ఈ రోజున బైబిల్ తీసుకోమన్నా కొంతమంది తీసుకోవట్లా కదా. ఆ రోజుల్లో బైబిల్ లేవు. ఆ దినాల్లో మేరీ జోన్స్కి ఒక బైబిల్ కావాలనిపించింది. వెళ్ళింది, అడిగింది, పాస్టర్ గారు బైబిల్ ఎంత అవుద్ది అమ్మా, ఎంత అయింది డబ్బులు, ఎంత డబ్బులు తెచ్చుకుంటే బైబిల్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. సంవత్సరాల తరబడి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు దాచుకొని ఎప్పుడవుతుందా బైబిల్కి కావాల్సినటువంటి డబ్బులను చూసింది. ఒకరోజు నా డబ్బులు అవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది, పాస్టర్ గారు మీరు అడిగినటువంటి డబ్బులు తీసుకొని నాకు బైబిల్ కావాలని చెప్పేసింది. అమ్మ అయిపోయినాయి, అమ్మ బైబిల్లో అయిపోయినాయా? మరి ఎలాగండి బైబిల్లో? ఇది ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే, ఆ త్రోవలో అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక పెద్ద పాస్టర్ గారు ఉంటారమ్మా, ఆయన దగ్గర ఉంటుంది బైబిల్, నువ్వు వెళ్ళగలిగితే బైబిల్ తీసుకుంటావంటే. మేరీ జోన్స్ అవునా, అంత దూరం ఏం వెళ్తానండి, ఒక గౌన్ కొనుక్కుంటానులే, షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదైనా ఫోన్ కొనుక్కుంటాను అన్నదా అనలా. అలాగే పాస్టర్ గారు అని చెప్పేసి 40 కిలోమీటర్లు కాలి నడకన ఆ బాలిక యవనస్తురాలు నడుచుకుంటూ వెళ్ళింది 40 కిలోమీటర్లు. ఆసక్తి చూడండి, ఆశ చూడండి. నడుచుకుంటూ వెళ్ళింది, అక్కడ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆరా తీసుకుంది, అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. అయ్యగారు తీశారు, పాస్టర్ గారు తలుపు తీశారు. పలానా పాస్టర్ గారు పంపించారండి, మీ దగ్గర బైబిల్ ఉంటాయి అన్నారు కదా, ఇదిగోని డబ్బులు తీసుకొచ్చాను నాకు బైబిల్ అంటే. అమ్మ చాలా ప్రయాసపడి వచ్చావు, కానీ మా దగ్గర బైబిల్ అయిపోయినాయి అని. అక్కడ కూడా అయిపోయినాయి అన్నారు. ఆ పాప ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నాకు బైబిల్ ఉంటేనే కదులుతాను పాస్టర్ గారు, నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ ఉంటేనే కదులుతాను, నేను ఎంతో ప్రయాసపడి వచ్చాను, నేను దాచుకున్నటువంటి డబ్బులు నాకు బైబిల్ ఇస్తారా లేదని చెప్పేసి కుమిలి ఏడుస్తూ ప్రారంభించిందంట. ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఏడుస్తారో తెలుసా? అలా ఏడుస్తుందంట, కూర్చొని పొరులు ఏడుస్తూ ఉంది, నాకు బైబిల్ ఇస్తారా లేదని చెప్పేసి. అమ్మ లేవమ్మా మా దగ్గర బైబిల్ లేవమ్మా. అప్పుడు అడ్వాన్స్ ఇస్తే, డబ్బులు ఇస్తే బైబిల్ ఇచ్చేవాళ్ళంట అప్పట్లో, బైబిల్ ప్రింట్ చేసి ఇన్స్టెంట్గా ఉండేవి కాదు. ఈ పిల్ల ఏడుస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు పాస్టర్ గారికి. ఒక బైబిల్ ఎవరో అడ్వాన్స్ ఇచ్చారు కావాలని చెప్పేసి, వాళ్ళకి కావాల్సినటువంటి బైబిల్. ఈ రోజున ఈ పిల్ల ఆసక్తిని చూసి, నేను బైబిల్ అయిపోతే దేవుని దృష్టిలో నేను ఏమైపోతానో అనుకున్నాడు పాస్టర్ గారు. ఆ పిల్లని పిలిచాడు, రా అని చెప్పేసి. ఇదిగో ఒక వ్యక్తి అడ్వాన్స్ ఇచ్చాడు, అతనికి నేను తర్వాత ఇస్తాను, ఈ బైబిల్ తీసుకెళ్ళమ్మా అని చేతిలో పెట్టాడంట. సంతోషంతో ఆ బైబిల్ని తీసుకొని వచ్చింది. ఆ రోజున ఆ బాలిక, యవనస్తురాలు తీసుకున్నటువంటి ఒక డెసిషన్, తనలో ఉన్నటువంటి ఆసక్తి, బైబిల్ పట్ల ఉన్నటువంటి తనకున్నటువంటి తృష్ణ ఆసక్తిని బట్టే ఆ తదుపరి ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలింగ్ మెంబర్స్ని కన్సల్ట్ చేసి, ఈ రోజున బైబిల్ అందరి చేతిలో ఉండాలి, ఒక చిన్న యవనస్తురాలు బైబిల్ కోసం నా దగ్గరికి వచ్చింది, ఇలా జరిగిందని చెప్పినప్పుడు బైబిల్ అందరి చేతిలో ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో పుట్టుకొచ్చిందే బైబిల్ సొసైటీ. మీరు బైబిల్లో మొదటి పేజీలో ఉంటుంది చూడండి, మీ బైబిల్లో మొదటి పేజీలో ఉంటుంది బైబిల్ సొసైటీ అని చెప్పేసి. అది ఎలాగా ప్రారంభించబడింది తెలుసా? ఇదిగో ఈ చిన్న యవనస్తురాల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ఆ పిల్ల ఆ రోజున తీసుకున్నటువంటి ఆ శ్రద్ధను బట్టి ఆ రోజున బైబిల్ సొసైటీ ఏర్పడింది. 1804 సంవత్సరంలో బైబిల్ సొసైటీ వాళ్ళు నియమించి, స్థాపించి, అనేక మందికి బైబిల్ని ప్రింట్ చేసి సగం డబ్బులతోనే ఇవ్వటం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో మనకు వచ్చింది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని. దేని స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పిల్ల తీసుకున్నటువంటి తీర్మానం. మన చేతుల్లో ఈ రోజున బైబిల్ ఉంది. ఏం తీసుకుంటున్నావు? ఎలాంటి తీర్మానాలు ఉన్నాయి? నువ్వు దేవుని పట్ల నువ్వేం చేస్తున్నావు? సంతోషించాలా, శ్రమల్లో సంతోషించాలా, దేవుని పనిలో నువ్వు సంతోషించాలా. అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రభువునందు నువ్వు ఆనందం. లోకం ఇచ్చేటువంటి సంతోషం, లోకం ఇచ్చేటువంటి ఆనందం శాశ్వతమైనది కాదు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోద్ది.
ఒకే జోక్ 2-3 సార్లు వేసామనుకోండి, ఎవరు ఆపరేగా చెప్పావు కదా, మళ్ళీ ఎందుకురా చెప్తాం. ఫస్ట్ చెప్పినప్పుడు బాగా నవ్వుతారు, సంతోషిస్తారు. కానీ 2-3 సార్లు తర్వాత ఆ జోక్ వినటానికి ఇష్టపడరు. ఇది చెప్పావు కదరా చాలే అంటాం. లోకం ఇచ్చేటువంటిది ఏది కూడా నీకు అలాగే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? నీకు రాను ఒక్కొక్క మెట్టు దినదినము సంతోషాన్ని వృద్ధిపరుస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభువునందు నువ్వు సంతోషించాలి. చివరిగా ఆ మాటని చెప్పేసి ముగించేస్తాను. చివరి మాట 5వ వచనం కీర్తన 37 ఏమన్నది? 3వ మాట, ఫస్ట్ది నమ్మకం ఉంచాలి అన్నాడు, 2వది సంతోషించుడి అన్నాడు, 3వది అప్పగించాలి, 5వది నీ మార్గమును దేవుడే అప్పగించు. అప్పుడు నీ పట్ల ఆయన ఏం చేస్తాడు? కార్యములు చేస్తాడు. అప్పగించావా? ఎవరికి అప్పగించావు? నీ జీవితాన్ని ఎవరికి అప్పగించావు? ఇప్పటి వరకు వారి చేతులు వీరి చేతులు పెట్టేసావేమో నీ జీవితాన్ని. సాతాను చేతులు పెడితే సాతాను కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాడు అన్నిటికీ. ఆ సినిమా చూడు, ఈ సినిమా చూడు, ఆ పాడు పని చేయి, ఇచ్చే అని చెప్పేసి చక్కగా వాడేస్తాడు నిన్ను. నీ జీవితాన్ని పాడు చేసేస్తాడు. కానీ నువ్వు పెట్టాల్సినటువంటి చేతుల్లో నీ జీవితాన్ని పెట్టాలి. ఎవరి చేతుల్లో పెట్టావు? దేవుని చేతుల్లో పెట్టాలా? యేసు ప్రభు సిలువలో ఉండి 7 మాటలు పలికినప్పుడు లాస్ట్లో పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా నా ఆత్మని నీకు ఎవరికి అప్పగించాడు? ఆయన తండ్రి దేవునికి అప్పగించాడు. ఎవరికి అప్పగిస్తున్నావు నువ్వు ఈ రోజున నీ జీవితాన్ని? సామర్థ్యత కలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని చక్కగా రూపుమార్చి తనకు అనుకూలంగా మార్చుకొని ఆయన ప్రణాళికలు ఎందు నిన్ను చక్కగా నడిపించి బలపరిచి నేను స్థిరపరిచేటువంటి దేవుని చేతులు పెడుతున్నావా? లేదంటే నిన్ను నాశనం చేసేటువంటి అపవాదిగడి చేతులు పెడతా ఉన్నావా? ప్రభువు నీ పట్ల ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, నేను పాట పాడాలనుకుంటున్నాను కానీ నేను పాడలేకపోతా ఉన్నాను, నాకు ఆత్మవరాలు లేవు, నాకు ఏ తలంతులు లేవు అని చాలామంది కృంగిపోతూ ఉంటారు. నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి. నువ్వు ఎప్పుడైతే ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెడతాడో నీ పట్ల తనకున్నటువంటి ప్రణాళికలు, నీకున్నటువంటి వరాలు నీకు తెలియవు, నీకున్నటువంటి తలంతులు నీకు తెలియదు, కానీ దేవుడు వాడతాడు నిన్ను. ఒక స్కూల్లో ఆ పిల్లవాడి ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేసింది తెలుసా? ఒక చిన్న లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ కావో పరిగెత్తుకుంటా ఆ పిల్లోడు వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి కావో తీసింది, చదివింది. అందులో ఏమో తెలుసా? ఇది వేస్ట్ క్యాండిడేట్, ఇది దేనికి పని చేయడు, మీ పిల్లోడు మా స్కూల్కి పని చేయడు. వాడు బుర్రలో ఉన్నదంతా కూడా ఏమని తెలుసా? మట్టి ఉంది, ఏం చెప్పినా ఎక్కట్లేదు, వాడి వేస్ట్ క్యాండిడేట్, వాడికి వినపడదు, కాబట్టి మా స్కూల్ నుంచి వాడిని తీసేస్తున్నాము అని చెప్పేసి ఒక లెటర్ తీసుకొచ్చితే ఆ తల్లి చదువుతా నీ కళ్ళ నీళ్ళు వస్తూ ఉంది. ఆ పిల్లోడు అడుగుతున్నాడు, మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంటే, ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవుతాడో పిల్లోడని. ఆ మాటలు వినిపిస్తే పిల్లోడు ఎక్కడ డిసప్పాయింట్ అయిపోతాడో, ఎందుకు పనికి రాకుండా పోతాడని చెప్పేసి తల్లి తన భారాన్ని తనలో నుంచుకొని కన్నీటిని నంచుకొని దిగమింగుకొని ఆ బిడ్డకి చెప్తుంది, ఏమి లేదు నాన్న, నువ్వు మంచి తెలివిగలవాడు అంట, మంచి జ్ఞానవంతుడు అంట, ఆ స్కూల్ స్టాండర్డ్ నీకు సరిపోదంట, వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి, మంచి స్కూల్లో. ఈ పిల్లోడు ఈ స్కూల్కి సరిపోడో, నువ్వే గొప్పోడు అంట, ఆ స్కూల్ చిన్నదంట అని తల్లి చెప్పి, అప్పుడు ఆ బిడ్డ అడుగుతూ ఉన్నాడు, అమ్మా పెద్ద స్కూల్లో చదవాలంటే మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా చదివేదంటే, నేనే చెప్తాను రా నీకు చదువు అని చెప్పేసి 5వ తరగతి వరకు తల్లి ఆ బిడ్డకి చదువు చెప్పింది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆ బిడ్డను వాక్యంలో పెంచింది. ప్రతిదినము ఆ వ్యక్తి వాక్యం చదవటం ప్రారంభించాడు. వాక్యాన్ని తన జీవితంలో ఆపాదించుకున్నాడు, జీర్ణించుకున్నాడు, ప్రభుకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఒక్క వాక్యం ఒక రోజున తనను తాకింది. అదేంటో తెలుసా? నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను. ఆ ఒక్క మాట పట్టుకున్నాడు. ఒక రోజున ప్రపంచానికి ఒక బల్బును కనుక్కున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి పేరే థామస్ ఆల్వా ఎడిసన్. ఈ రోజున ప్రపంచం అంతా కూడా లైట్ని వెలిగిస్తూ ఉన్నారంటే, లైట్ వెలుగులు మనం అన్న బ్రతుకుతున్నామంటే థామస్ ఆల్వా ఎడిసన్ తయారు చేసినటువంటి, ఒక క్రైస్తవుడు చేసినటువంటి బల్బు. ఆ రోజున బల్బు చేయటానికి కారణం ఏంటని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగినప్పుడు, దేవుని వాక్యం నన్ను బలపరిచింది, ఆయన నన్ను బలపరిచాడు. నేను ఎప్పుడైతే ప్రభుకు నా జీవితాన్ని అప్పగించుకున్నానో ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ వాక్యమే నన్ను బలపరిచింది. గనుకనే నేను ప్రపంచాన్ని వెలిగింపచేశాను నా బలుపు చేత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను దేవుడు బలపరిస్తే, ఎప్పుడు బలపరుస్తుందో తెలుసా? దేవుని చేతిలో నీ జీవితాన్ని నువ్వు అప్పగించినప్పుడు నీ జీవితాన్ని ప్రభువు నిన్ను బలంగా వాడుకుంటాడు. తన యొక్క రాజ్య విస్తరణ కోసం నిన్ను
ఉపయోగించుకుంటాడు. ఆయన మెండైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటువంటి గొప్ప కార్యాలు నీ పట్ల ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పగిస్తావా ఇప్పుడైనా? ఎవరెవరికి అప్పగించావు? కొంతమంది రాజకీయ చేతులుగా చెప్తుంటారు, కొంతమంది సినిమా యాక్టర్లలో చేతులుగా చెప్తుంటారు. ఇక వాళ్ళు ఉంటే షర్ట్లు చింపేసుకుంటారు, చొక్కాలు చింపేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరికి అప్పగించావు? దేవుని చేతికి నువ్వు అప్పగించినట్లయితే, ఆయన చేతులు బలమైనటువంటి చేతులు కాబట్టి, నేను స్థిరపరిచే చేతులు కాబట్టి బలముగా ఆయనను వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో కార్యము జరిగించాలంటే, నీ హృదయ వాంఛను దేవుడు తీర్చాలంటే, నీకు సహాయకుడిగా సహాయకర్తగా ఆయన్ని నడిపించాలంటే, విశ్వాసానికి కర్తవు దాన్ని కొనసాగించేటువంటి దేవుడు నీకు సహాయకర్తగా ఉండాలంటే, నువ్వు చేయాల్సినటువంటి 3 పనులు, ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు చేయలేదేమో, ఇప్పుడు నువ్వు చేయాలి. నమ్మకం ఉంచాలా, దేవునిలో సంతోషించాలా, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలి. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక ఆలోచించాలి, హృదయ పరిశీలన చేసుకుందాం. ఏదైనా స్వపరి పరిశీలన చేద్దాం. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే, హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. పగిలిన నీ కొండను, పనికి రానటువంటి నీ కొండను మంచి కుమ్మరైనటువంటి దేవుని చేతుల్లో నువ్వు పెట్టగలిగితే, పాడైనటువంటి నీ జీవితాన్ని, పగిలిపోయినటువంటి నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో కనుక నువ్వు పెట్టగలిగితే, ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎలాంటి వాడమైనప్పటికీ కూడా, నీ కులంతో పని లేదు, నీ మతంతో పని లేదు, నీ జాతితో పని లేదు, నువ్వు ఎలాంటి వాడవైనా ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని నమ్ముకొని దేవుని చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, దేవుడు నిన్ను పనికొచ్చే పనిముట్టుగా ఆయన మారుస్తాడు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, దేవుని యందు నమ్మిక ఉంచాలి. బహుశా అపనమ్మకంతో ఉన్నావా, అవిశ్వాసంతో ఉన్నావా? అందుకనే నీ జీవితంలో ప్రతిసారి సమస్య రావటానికి కారణము, కొన్నిసార్లు అర్థం కానటువంటి సమస్యలు నీ జీవితంలోకి చెలరేగిపోవటానికి కారణాలు అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకొని దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నావు, చూసావా? అది నీ మూర్ఖత్వం, నీ బుద్ధిహీనత. సరిచేయపడాలా. నీ హృదయాన్ని సరి చేసుకుంటావా? నీ హృదయంలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసేస్తావా? చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో, నీ జీవితాన్ని శాసిస్తూ ఉన్నాయో, వాటిని తీసేయగలవా? ప్రభునందు పూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో దేవుని యందు నమ్మిక, ట్రస్ట్ ద గాడ్, దేవుని యందు నమ్మిక ఉంచగలవా? ప్రభు, ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ప్రభు, నా అపనమ్మకాన్ని తీసివేయి ప్రభువా. అందుకే నేను నీ కార్యాలు చూడలేకపోతున్నాను తండ్రి. నా అపనమ్మకాన్ని తీసివేయి. అపనమ్మము పుట్టకోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. ప్రార్థన చేయి. నమ్మకాన్ని పెంపొందించు ప్రభువా. విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభువా. నీకు దగ్గర రావటానికి సహాయం చేయవా? అయ్యా, నాలో సంతోషం లేదు ప్రభువా. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను వదిలిపెట్టేసి దిగజారిపోతా ఉన్నాను, కృంగిపోతా ఉన్నాను, బలహీనపడిపోతా ఉన్నాను ప్రభువా. శ్రమలలో కూడా నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, నిజమైనటువంటి ఆనందాన్ని ప్రభా నేను రుచి చూచులాగిన నాకు సహాయం చేయి. దేవుని బట్టి సంతోషపడే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థించే. చిన్న ప్రార్థన. ఏ ఒక్కరు కూడా
ఇప్పటివరకు దేవుడు మాట్లాడాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుని ప్రార్థన ఆలకించాలని ఇష్టపడుతున్నాడు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా దేవా, మా ప్రభువా, మా మంచి దేవుడువు, మా మంచి కాపరువు ప్రభువా. నువ్వు తప్పితే వేరొక దేవుడు లేడు ప్రభువా. నీకు సమానమైనటువంటి సరిపోల్చదగినటువంటి వారు ఏ ఒక్కరు కూడా ప్రభు లేరు ప్రభువా. మీరు గొప్ప దేవుడు, మహిమగల దేవుడవు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా బలపరిచి స్థిరపరచబడిన ఆయన చిగురుచి అభివృద్ధి పదములకి ఫలములను ఇచ్చేటువంటి అభివృద్ధులకి తీసుకురమ్మని ప్రార్థిస్తా ఉన్నాను. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో నమ్మకాన్ని పెంపొందించండి. మీరే సహాయకర్తగా ఉండండి ప్రభువా. నిన్ను బట్టి ప్రతి ఒక్కరూ సంతోషించడానికి కృపను అనుగ్రహించండి. వారి జీవితాలు నీకు సమర్పించుకొని ప్రభువా, ఎవరైతే వారి జీవితాలను నీకు సంపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు అయా ప్రభు తండ్రి ఇదిగో మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఉద్దేశాల ప్రకారం, నీ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని వాడుకొని నీ నామానికే మహిమ తెచ్చుకోమని, అల్పుడును అయోగ్యుని నందుడు అయినప్పటికీ ప్రభ నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావమును నీకు ఆరోపిస్తూ నజరుడిని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.